ఫైనాన్షియల్ ఫియసిబిలిటీ 18.95% అని చెప్పడం జరిగింది అధ్యక్ష. సాధారణంగా లాభదాయకంగా ఒక ఉక్కు కర్మాగారం నడవాలంటే 12% ఉంటే చాలు అధ్యక్ష. 18.95% ఉందని వారే తెలియజేసి మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదో నిర్ణయం తీసుకోవట్లేదో నాకైతే బాధపడట్లేదు అధ్యక్ష. ఇంత ఉందని ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉందని తెలిపినప్పటికీ కూడా ఆ తర్వాత అధ్యక్ష మరి బహుశా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మీకాన్కి ఏం ఆదేశాలు ఉన్నాయో తెలియదు అధ్యక్ష. 11 సార్లు అధ్యక్ష, 11 సార్లు వేరే వేరే తేదీల్లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు మీకాన్ అడిగే ప్రయత్నం చేసింది అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఒకే లేఖ ద్వారా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ జనవరి 18లో ఒక లేఖ, మార్చి 18లో ఒక లేఖ, అదేవిధంగా జూన్లో ఒక లేఖ, జూలైలో ఒక లేఖ, ఈ విధంగా కాలయాపన చేయటానికి, జాప్యం చేయటానికి ఈ విధంగా మీకాన్ సంస్థ కూడా ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే కాలయాపన జరుగుతుందో ఇది రాయలసీమ ప్రాంతానికి మరి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఇది ముఖ్యమైన అంశం, అభివృద్ధి చెందటానికి అని ఆలోచించి మరి ఇలా కాలయాపన జరుగుతుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రధానమంత్రి గారికి అదేవిధంగా స్టీల్ మినిస్టర్ గారికి 4 లేఖలు రాయటం జరిగింది అధ్యక్ష. ఈ 4 లేఖలకి కూడా ఒక్క లేఖకి కూడా సమాధానం కూడా వాళ్ళు రాసే తీరిక లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి క్యాబినెట్ తీర్మానం చేసి దీని గురించి ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందుకెళ్ళటానికి నిర్ణయించింది కూడా ఈరోజు మరి తప్పుపడుతున్నారంటే మరి వాళ్ళు ఏ విధంగా ముందుకు రాకుండా అవాస్తవాలు సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో అవి సమర్పించలేదు అని ఏదైతే తెలియజేస్తున్నారో ముఖ్యంగా అధ్యక్ష ఒక లేఖ మన చీఫ్ సెక్రటరీ గారికి అధ్యక్ష, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే ఇప్పుడు మనం విభజన చట్టం హోమ్ అఫేర్స్ కింద వస్తుందో హోమ్ అఫేర్స్ నుంచి అక్టోబర్ 22వ తేదీ 2018 దాంట్లోని స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏదైతే అడిగామో అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఇంకా తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టం కింద తెలంగాణలో కూడా ఒక ఉక్కు కర్మాగారం పెట్టవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరి సమర్పించవలసింది సమర్పించలేదు కాబట్టి దాని గురించి వేచి చూస్తున్నామని స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సే ఒక లేఖ రాస్తే మరి గౌరవ సభ్యులు ఆయన ఏది సమర్పించలేదు ఇంకా దాని గురించే వేచి చూస్తున్నామని అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం అధ్యక్ష. దయచేసి ఆ విధమైన తత్వం మానుకొని మీ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ హోమ్ మినిస్ట్రీ తప్పుత్రోవ పట్టిస్తున్నారా లేకపోతే మీరు తప్పుత్రోవ పట్టిస్తున్నారా స్పష్టంగా తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు రాకుండా మరి లేఖలు రాసినా కనీసం సమాధానం చెప్పని పరిస్థితి ఉండటం వల్ల మరి 6/11/2018లో ఒక క్యాబినెట్ తీర్మానం చేసి మరి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వమే ముందుకెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మరి చిత్తశుద్ధితోని వేగవంతంగా భూమి కూడా ఒక 3155 ఎకరాలు ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి ఈ సంస్థకి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ సంస్థకి ఏదైతే ఉందో ఒక ఫిబ్రవరి 20 లోపల అప్పచెప్పడం కూడా జరుగుద్ది అధ్యక్ష. మరి దీనికి సంబంధించి టౌన్షిప్ కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఇది పూర్తి స్థాయిలో నిర్మించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం వల్ల ఒక 1100 ఎకరాలు అదనంగా కూడా దీని గురించి తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
ఎంత చిత్తశుద్ధితో ఉందంటే అధ్యక్ష, మనకు సంబంధించి ఏదైతే మన చేతుల్లో ఉన్నవి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి, పూర్తిగా జిఎస్టీ ఏదైతే స్టేట్ జిఎస్టీ ఉందో అధ్యక్ష, అది ఎగ్జంప్షన్ ఇచ్చే విధంగా, మరి ఆ ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిజిఎస్టీ కూడా కనీసం ఒక 7 సంవత్సరాలకి ఇవ్వమని కోరటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 15 సంవత్సరాలకి ముందు 15 సంవత్సరాల్లోని కనీసం ఒక 10 సంవత్సరాల కన్నా ఐటీ ఎగ్జంప్షను ఇవ్వమని కోరటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీ ఒక 10 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే ముందు చాలా ఇంపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుందో క్యాపిటల్ గుడ్స్కి సంబంధించి, దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది అధ్యక్ష. ఏ ఒక్కదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదన్న విషయం మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. మనకి రా మెటీరియల్ అధ్యక్ష, ముఖ్యంగా ఇనుము ఖనిజాలు మనకి ఓబులాపురంలో ఉండటం అదృష్టం శాతు ఈరోజు వేలాది కిలోమీటర్లు, ప్రపంచ స్థాయిలోని వేలాది కిలోమీటర్ల నుంచి కూడా రవాణా చేసి లాభదాయకంగా నడిచే పరిస్థితులు అనేక దగ్గరలు ఉన్నాయి అధ్యక్ష. మనకి అదృష్టం శాతు 200 కిలోమీటర్లకు తక్కువ దూరంగానే ఈ మైన్స్ ఉండటం, దాని ద్వారా మరి 150 మిలియన్ టన్స్ మనకు అవసరమైతే 176 మిలియన్ టన్స్ అక్కడే ఉందని కూడా అంచనా వేయటం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ ప్రకారంగా చిత్తశుద్ధితోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి అది కూడా ముందుకెళ్ళటం కూడా తప్పు చూపిస్తున్నారంటే గౌరవ సభ్యులు, మరి ఇంకో దారి లేదు అధ్యక్ష. ఈరోజు రాజధానికి సంబంధించి ఏ విధంగా అయితే కేవలం 1500 కోట్లు ఇచ్చినా సరే 50,000 కోట్ల పనులు ఈరోజు ఏ విధంగా జరుగుతున్నాయో, పోలవరానికి